హాయ్ అండి, శేఖర్ ఎవా కిచెన్. ఈరోజు వీడియో కందిపప్పు రసం పెడదామండి. కందిపప్పులో రసం చేసుకుందాము. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తామండి. 2 టమాటాలు, ఉప్పు, పసుపు, నీళ్ళు పోసుకుందామండి. 1 స్పూన్ నూనె పోస్తామండి. ఇప్పుడు మెత్తగా 4 విజిల్కి పెడదామండి. మెత్తగా ఉడికించుకుందామండి. జీలకర్ర, మిరియాలు దంచుకుందామండి. తెల్లగా వేసుకుందామండి. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. పప్పులోనే ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, కలిపేద్దాము. గిన్నెలో నూనె పోసుకుందామండి. ఆవాలు, ఎర్రగడ్డ, బాగా నూనెలో ఇలాగా వేయించుకోవాలండి. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ దంచుకున్నాం కదండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా హింగ్ వేసుకుందామండి. పప్పు నీళ్ళు ఉన్నాయి కదండి, పప్పు అంతా కలిపి పెట్టిండేది అవి వేసుకుందామండి. పప్పులో వేసిన వాటర్ చాలుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. కందిపప్పు రసం రెడీ అయిపోయిందండి. పొంగు వచ్చే టయానికి ఆఫ్ చేయాలండి స్టవ్. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి.